మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనం మహబూబాబాద్ జిల్లాలో ఉన్నాము. నిరుపేద దళిత కుటుంబానికి చెంది చాలా కష్టాలను పొంది అంటే చాలా కష్టాలను అనుభవించి చదువు మీద మక్కువతో మహబూబాద్ ప్రాథమిక పాఠశాలలో 10th వరకు చదివి ఇక్కడనే తన ఇంటర్ను అభ్యసించేసి చదువును మళ్ళీ ఇక్కడ ఆగిపోయినా కానీ మళ్ళీ కొనసాగించి చదువు మీద ఉన్న పట్టుదలతో అటు పుట్టినింట ఇటు మెట్టినింట తన భర్త సహకారంతో తను పిహెచ్డి కూడా చేసి ఇక్కడ సాహిత్య రంగంలో తెలుగు సాహిత్య రంగంలో ఎనలేని కృషిని అందిస్తూ తెలుగు సాహిత్య రంగంలో డాక్టరేట్ని తీసుకున్న మహిళ, దళిత మహిళ అయినటువంటి తాళ్ళపల్లి యాతమ్మ గారు మనతో పాటు ఉన్నారు. నమస్కారం మేడం. నమస్తే అండి. మేడం చెప్పండి, అసలు ఎలా మీరు సాహితీ రంగంలోకి మీరు ఎంటర్? సాహితీ రంగంలోకి రావడానికి ఫస్ట్ నేను నిరుపేద కుటుంబంలో జన్మించి చదువు మీద మక్కువతో చదువుతున్న క్రమంలో మా అమ్మ నాన్నలు కూలి పని చేస్తూ చదివించారండి. నాన్న జీతం ఉండేవాడు. అలా చదివిస్తూ వచ్చిన క్రమంలో ఇంటర్ వరకు ఇక్కడే మహబూబాద్లో చదివానండి. తర్వాత సోమారపు వీరస్వామి గారితో నాకు వివాహం జరిగింది. వారి పట్టుదలతో చదివించాలనే కోరిక వారిలో ఉండి తను డ్రైవర్గా చేస్తూ నన్ను చదివించాడండి. తను చదివిస్తున్న క్రమంలో నేను ఇంకా ఆయన కష్టం చూసి చదువు మీద ఎక్కువ ఇంట్రెస్ట్తో చదివాను. తర్వాత డిగ్రీ ఉమెన్స్ కాలేజ్ ఖమ్మంలో పూర్తి చేశానండి. తర్వాత పీజీ ఉస్మానియా యూనివర్సిటీలో చేస్తూ టీపీటీకి సీట్ రాగానే హన్మకొండకు బిఎడ్ కాలేజీలో వచ్చి టీపీటీ కంప్లీట్ చేశాను. తర్వాత కాకతీయ విశ్వవిద్యాలయంలో ఎంట్రన్స్ రాసి మళ్ళీ పీజీ సీట్ తెచ్చుకొని అక్కడ పీజీ కంప్లీట్ చేశానండి. పీజీ కంప్లీట్ అవగానే ఇటు ట్రైనింగ్ కూడా కంప్లీట్ అయింది. తర్వాత పీజీ కంప్లీట్ కాగానే డిఎస్సి పడిందండి. 2001 డిఎస్సి ద్వారా నేను తెలుగు పండిట్గా జాబు సంపాదించానండి. తర్వాత పిహెచ్డి చేస్తున్న క్రమంలో పుస్తకాలు బోయ జంగయ్య గారి సాహిత్యం ఎక్కువగా చదవడం వల్ల నాకు సాహిత్యం మీద ఎక్కువ ఇష్టం కలిగింది. అలాగే విద్యార్థులకు బోధిస్తున్న క్రమంలో నేను తెలుగు సబ్జెక్టు బోధిస్తున్న క్రమంలో కూడా నాకు సాహిత్యం పట్ల మక్కువ పెరిగింది. అలాగే మా గురువు గారు శ్రీ ఆచార్య బన్న ఐలయ్య గారు నాలో ఉన్న జిజ్ఞాసను గుర్తించి నువ్వు వచనం బాగా రాస్తున్నావమ్మా, కథలు రాయడం మొదలుపెట్టు అని నాలో ఉన్న సాహితీ బీజాలు నాటారు నాలో. దాని ద్వారా నేను సాహిత్యంలోకి వచ్చి మొదటగా మమతల మల్లెల కథా సంపుటిని తీశానండి. ఆ విధంగా నేను సాహితీ రంగంలోకి ఎంటర్ అయ్యానండి. అంటే మీరు దళిత మహిళా వర్గానికి మీరు ఒక స్ఫూర్తి. మీరు అంటే మొట్టమొదట మీరు రాసిన బుక్స్ ఏంటి అండి? మమతల మల్లెలండి నేను రాసిన మొదటి పుస్తకం. అయితే అంతకుముందు ఎంఫిల్ పుస్తకం వేశాను, ఎంఫిల్ చేశాను. బోయ జంగయ్య గారి జగడం నవలపై ఎంఫిల్ చేశాను, అది పుస్తకంగా తీసుకొచ్చాను. తర్వాత బోయ జంగయ్య గారి అన్ని రచనల మీద పిహెచ్డి చేశానండి. అది కూడా పుస్తక రూపంలో తీసుకొచ్చి ఇది తెలుగు మహాసభలు, ప్రపంచ మహాసభల్లో రిలీజ్ చేయడం జరిగిందండి. తర్వాత మొదటి కథా సంపుటి ఇది మమతల మల్లెలు. ఈ కథా సంపుటిని ఇందులో 12 కథలు ఉన్నాయని ఈ కథలు తీసుకొచ్చాను. దీనితో సాహితీ ప్రపంచానికి మెల్లమెల్లగా మమతల మల్లెలతో తాళ్ళపల్లి యాకమ్మ అనేది సాహితీ ప్రపంచానికి తెలిసిందండి. అంటే ఇప్పుడు మీరు డాక్టరేట్ తీసుకున్నది కూడా ఇప్పుడు బోయ జంగయ్య గారి సాహిత్యం మీద. మీరు సాహిత్యం ఎలా ఉంటుంది? సాహిత్యం అంటే దళితుల కష్టాలు మనం చుట్టూ రోజు చూస్తున్న వారి యొక్క వ్యతలు, కథలు, కుల అణచివేత, ఆర్థికంగా లేమి, అణచివేయబడడం, అణుదొక్కబడడం, స్త్రీల యొక్క సమాజంలో స్త్రీలు ఎదుర్కొంటున్న సమస్యలు, ముఖ్యంగా దళిత మహిళలు అడుగడుగున ఎదుర్కొంటున్న సమస్యలు, ఆర్థిక పరమైన సమస్యలు, చదువు మీద అవగాహన లేకపోవడం పట్ల, వారి సమాజం పట్ల అవగాహన లేకపోవడం పట్ల, పేదరికాన్ని అనుభవిస్తూ వాళ్ళు ఏ విధంగా కష్టపడి సంపాదించిన రూపాయి మీద వారికి పొదుపు లేకపోవడము, అధిక ఆడంబరాలకు పోయి అప్పులు చేసుకొని ఖర్చులు పెట్టడం, తాగుడుకు బానిసలుగా కావడం, వాళ్ళ కుటుంబాలు శిథిలమవుతున్న విధానాన్ని బోయ జంగయ్య గారు వారి రచనల్లో రాశారు. వారిని స్ఫూర్తిగా తీసుకొని నేను కూడా రచనలు కొనసాగించాను. మీకు అంటే ఈ సాహితీ రంగంలో మీకు ఇప్పటి వరకు ఎన్ని అవార్డ్స్ వచ్చాయండి? అవార్డ్స్ అంటే 25-30 దాకా వచ్చాయండి. కొత్తగా మీరు ఢిల్లీలో కూడా ఒక
మీకు ఇన్విటేషన్ వచ్చింది ఇన్విటేషన్ పెళ్లికి? వచ్చింది సార్. ఏంటి మేడం అది? కేంద్ర సాహిత్య అకాడమీ సాహిత్య ఉత్సవం జరుగుతుందండి. అది ఈ నెల 11వ తారీఖు నుండి 16 వరకు జరిగిన ఉత్సవంలో పాల్గొనడానికి నాకు ఆహ్వానం వచ్చిందండి కేంద్ర సాహిత్య అకాడమీ ఢిల్లీ నుండి. ఆ ఆహ్వానం మేరకు నేను వెళ్ళాను. అక్కడ నా 3 కవితలను వినిపించడం జరిగింది. అక్కడ కూడా చాలా ప్రశంసలు వచ్చాయి, అన్ని భాషల నుండి కూడా చాలా బాగా చదివారని. అది మహిళ జీవనం గురించి అక్కడ చదవడం జరిగింది. వెన్నెల గొడుగు కవితా శీర్షిక. చూపులకు పూరిల్లే కాని అనుబంధాలు అల్లుకున్న ఆత్మీయ పొదరిల్లు మాది. బీరపూలను పప్పులో తురుముకొని, చిక్కుడు పూలతో సింగారించుకొని, సోరపూలతో సోయగాలు పోతూ అందంగా అలంకరించుకున్న ఆత్మబంధువు. జాజు అలుకులు జాబిలి ముగ్గులతో మురిసిపోయే ముద్దుగుమ్మ మా గూడు. పగలంతా ఎండపొడలతో రాత్రంతా వెలుగు ధారలతో వెలిగిపోయే మా వెన్నెల గొడుగు. కోరుగాలిలో మా గుడ్డి దీపం కొండెక్కకుండా కాపాడే కన్న తల్లి. జోరువానలో అమ్మల అక్కున చేర్చుకొని ఆపన్న హస్తం. ఎముకలు కొరికే చలితో యుద్ధం చేసే వీర సైనిక మా ఇల్లు. చెదిరిన చెలిమిని కూర్చే నిచ్చెలి, పగిలిన హృదయాలను అతికే అమృత వర్షిణి, చినిగిన మనసులను కలిపి కుట్టే కుటీరం, కాయకష్టంతో కందిపోయిన కలలకు అనురాగ డోలిక. మా జన్మలకు నిలయం, మా అడుగులకు దారిదీపం, మా చదువులకు ఆలయం, మా మనుగడకు మార్గం, మా వివాహాలకు వేదిక, మా అప్పగింతలకు ఆశ్రువు, మా పురుళ్లకు కొల్లుగుంత, మా పేగుబంధాలకు ప్రేమ ఊయల, అలసిన మనసులకు ఆలంబన, వృద్ధాప్యంలో తోడుండే నీడ, ముదిమి వయసుతో ముచ్చటాడే మూల విరాటు. ఎన్ని ఆకలి రాత్రులను తనలోకి పొదువుకుందో, ఎన్నెన్ని కన్నీటి ధారలను గుడిలోకి వంపుకుందో, ఆశ్రు నయనాల అమ్మ నాన్నలే సాక్ష్యం. ఈ కవిత నేను చిన్నప్పుడు అనుభవించిన. పూరి గుడిసెలో జోరు వానలో పిడుగులు పడుతూ రాళ్ల వర్షం పడుతున్నప్పుడు మా అమ్మ నాన్నలు పడుతున్న బాధ, ఎక్కడికి వెళ్ళలేని, పక్కింటికి వెళ్ళలేని పరిస్థితి, ఆ ఇంట్లో ఉండలేని పరిస్థితి. ఒక మూలన నక్కి మా మీద జాబు కాగితం ఒకటి కప్పి ఉంచేవాళ్ళు మా అమ్మ నాన్న. ఆ వర్షంలో తడుస్తూ రాత్రంతా ఆ బాధను అనుభవించిన గుర్తొచ్చి అది రాసుకున్న కవిత అండి. ఆ పూరిళ్ళు గురించి, మా ఇల్లు గురించి రాసుకున్న వెన్నెల గొడుగు అనే కవిత. ఇది ఢిల్లీలో చదివాను. చాలా మంది కన్నీళ్ళు వచ్చే విధంగా ఉందని చాలా అప్రిషియేట్ చేశారు. మీ జీవితంలో ఏదైతే జరిగాదో దాని గురించి మీరు కవిత రూపంలో చెప్పారు. అంపశయ్య నవీన్ లిటరరీ ట్రస్ట్ ఈ కెరటం అనే నవల కూడా మీకు అవార్డు వచ్చింది సార్. దీని గురించి చెప్పండి మేడం. ఇది కూడా ఒక దళిత మాదిగ మహిళ జీవితం. అంటే వాళ్ళు కుటుంబంలో చిన్నతనంలో ఒక మాదిగ అమ్మాయికి పెళ్లి చేస్తే తను ఎన్ని కష్టాలు పడ్డది అత్తవారింట్లో. ఆ కష్టాలు, ఆకలిని అణుచుకొని భార్యాభర్తలు ఇద్దరు కష్టపడుతూ ఆ ఊర్లో ఉండలేని అన్నదమ్ముల మధ్యలో గొడవలు, వాళ్ళు గెలవనీయకుండా ఉండటం వల్ల కట్టుబట్టలతో బయటకు వచ్చి వాళ్ళు వలస వచ్చి వరదల్లో చిక్కుకొని చాలా కష్టాలు పడుతూ చివరికి ఈ ఒక ఊరిలో స్థిరపడి 2 పిల్లలు అయిన తర్వాత ఆడపిల్లల్ని చదివించుకుంటూ చివరికి ఆమె ఒక ఎమ్మెల్యేగా, ఫస్ట్ ఒక వార్డ్ మెంబర్గా, తర్వాత ఒక సర్పంచ్గా పోటీ చేసి చివరకు ఒక ఎమ్మెల్యేగా స్థిరపడిన జీవితాన్ని పుస్తకంలో నేను రాశాను. నా జీవిత చరిత్ర నవలగా రాశానండి. ఓకే మేడం. అయితే మీ యొక్క సాహితీ రచనలు చూస్తుంటే మీరు చిన్నతనంలో అనుభవించిన కష్టాలని దీన్ని ఎక్కువ చూస్తున్నట్టు. అసలు ఎలాంటి కష్టాలు మీ చిన్నతనంలో అనుభవించారు? అసలు మీ విద్య ఎలా జరిగింది? అంటే మీరు ఇక్కడనే ప్రాథమిక విద్యని అభ్యసించారని చెప్పేసి అన్నారు. అప్పుడు ఎలాంటి, అంటే దళిత మహిళ ఉండే డిస్క్రిమినేషన్ కావచ్చు, మీరు ఎలాంటి ఇబ్బందులు, ఎలాంటి కష్టాన్ని అనుభవించారు? అంటే సార్, చిన్నతనంలో అసలు పూటకు లేని పరిస్థితి. అమ్మా నాన్నలు కూలికి వెళ్తే తప్ప ఇంట్లో తిండి లేని పరిస్థితిలో నుండి మా గూడెంలో అసలు మాదిగ గూడెంలో ఎవరు చదివించే వాళ్ళు కాదు. కూలి పనికి తీసుకెళ్లే వాళ్ళు పిల్లల్ని. అలాంటి సమయంలో మా అమ్మ నాన్నలు కొద్దిగా చైతన్యంగా ఆలోచించి చదువుకోవాలి, చదువుకుంటే మన బతుకులు బాగుపడతాయనే ఒక ఆలోచనతో మా అమ్మ నాన్నలు నన్ను ప్రాథమిక పాఠశాల, గవర్నమెంట్ పాఠశాల వేయడం జరిగింది. వాళ్ళకి ఎన్ని ఇబ్బందులు వచ్చినా కూడా వాటినన్నిటినీ అధిగమిస్తూ నన్ను చదివించడం అనేది జరిగింది. ఆ విధంగా ఆ పరంపరలో చాలా అవమానాలు. స్కూల్లోకి వెళ్ళినప్పుడు ఆ మాదిగల పిల్లతో దంట పడవద్దు, ఆ పిల్లని మన ఇంటికి తీసుకురావద్దు,
ఆ పిల్లకు మంచి నీళ్ళు ఇస్తావా నువ్వు, దోస్తాన బయటికి వాళ్ళతో వెళ్తాం కదా, అలాంటివి ఎదుర్కొన్నాం. మళ్ళీ నీకు చదివేందుకు, మీ మాదిగిళ్ళలో చదివేందుకు అసలు అమ్మాయికి ఏదైనా కూలికి తీసుకపోతే కూలి పైసలు వస్తాయి కదా, ఉపవాసం ఉంటూ కూడా పిల్లల్ని చదివించాల్సిన అవసరం ఏముంది అని ఒక అమ్మ నాన్నలను ఫోర్స్ చేయడం ఒకవైపు. ఈవెన్ సైకిల్ నేర్చుకుంటూ ఉంటే కూడా మీ కులంలో మీ అమ్మాయికి సైకిల్ నేర్పించడమా అనే ఒక భావన ఆడవాళ్ళ నుండే. ఎక్కువ కులం ఆడవాళ్ళు అట్లా అంటుంటే ఒకరోజు సైకిల్ నేర్చుకోగానే మా అమ్మ ఆపేసింది అనమాట. సైకిల్ వద్దు, ఏమొద్దు బిడ్డ, ఇంకా నువ్వు ఇంట్లోనే ఉండిపో, వీళ్ళతో నేను పడలేకపోతున్నా అని ఆ సైకిల్ తొక్కడం కూడా కిరాయికి తెచ్చుకొని తొక్కుతుంటే దోస్తులతో అది కూడా ఆపేసిన పరిస్థితి. మంచి డిగ్రీ, ఇప్పుడు పిహెచ్డి చేయాలని ఇప్పుడు ఇంత డాక్టరేట్ తీసుకున్నారు కదా సార్, మీరు జోగా బోయ్ జంగే గారి రచనల మీద. ఈ సాహిత్యంలోకి వచ్చేటప్పుడు ఏమన్నా ఇబ్బందులు ఉన్నాయి సార్. నేను అప్పుడప్పుడే రాసుకున్న ఇదిలో ఎక్కడైనా కవి సమ్మేళనాలు జరిగితే వెళ్ళినప్పుడు కూడా ఈమెకి అసలు పిహెచ్డి చేసిందా, తను చేసిందా, ఎవరితోనో రాయించిందా, ఈ కులంలో పుట్టిన వాళ్ళు ఇంత పిహెచ్డి సొంతంగా చేసేంత శక్తి ఉందా వీళ్ళకి, ఈమెలో అంత ఉందా అని అన్న సందర్భాలు కూడా ఉన్నాయి సార్. అలాంటప్పుడు నేనేమి కుంగిపోలేదు, నా సాహిత్యంతో చూపిస్తూ వస్తున్నాను వాళ్ళకి టాలెంట్ అంటే ఇప్పుడు వాళ్ళకి మీ సాహిత్య రచనలు ఢిల్లీ దాకా వెళ్ళాయి కదా, అలాగే సమాధానం చెప్తూ వస్తున్నాను తప్ప నేను ఎప్పుడు కుంగిపోలేదు. ఎందుకంటే అంబేద్కర్ స్ఫూర్తి నాకు, అంబేద్కర్ స్ఫూర్తితో ఆయన ఇచ్చిన మన రాజ్యాంగ ఫలాలతోనే నేను ఇంతవరకు వచ్చాను. నా ముందు తరాలకు కూడా ఇంకా మేము పడిన బాధలు, చదువు యొక్క విలువ, చదువుకుంటే ఏం జరుగుతుంది, ఎలా ఎదుగుతాడు మనిషి, అక్షరం ఎంతవరకు తీసుకువెళ్తుంది. ఇక్కడ ఒక మాదిగగూడెం గుమ్మడూరు నుండి నన్ను ఒక పూరి గుడిసె నుండి ఢిల్లీకి తీసుకుపోయింది అక్షరమే అని నేను నమ్ముతున్నాను సార్. ఆ అక్షరం విలువ తెలియాలని నేను రచనలు చేస్తున్నాను. ఆ దిశగానే ఆ రచనలు కొనసాగుతున్నాయి, వాళ్ళలో చైతన్యం నింపడం కోసం. ఓకే మేడం, అయితే ఇప్పుడు మీరు ఒక దళిత మహిళల నుంచి డాక్టర్ తీసుకున్నారు, ఒక స్ఫూర్తి, ఒక మనిషి. మీలాంటి మహిళలకి మీరు ఎలాంటి మెసేజ్ ఇవ్వాలనుకుంటారు? ముఖ్యంగా సార్ చదవాలి. అమ్మాయిలు అనగానే చదువు మధ్యలో ఆపేసి ఇంకా ఏం చదువుతాంలే అనకుండా చదివితేనే జీవితం అంటే ఏంటో తెలుస్తుంది, జీవితంలో ఎంత దూరమైనా వెళ్ళొచ్చు చదువుతోనే అనేది నా నమ్మకం సార్. అదే సందేశాన్ని నేను ఇస్తాను. ప్రతి మహిళ కావచ్చు, దళిత మహిళ ముఖ్యంగా ఖచ్చితంగా చదవాలండి. చదివి మన ఉన్నత శిఖరాలను అందుకోవాలి. అది చదువుతోనే సాధ్యమవుతుంది, ఎంతవరకైనా వెళ్ళొచ్చు, ఆ అక్షరం ఎక్కడికైనా తీసుకెళ్తుందని నా నమ్మకం. మేడం, మీ యొక్క ఎదుగుదలలో అంటే మీరు ఇటు పుట్టినింట ఇటు మిట్టినింట మీరు ఎన్నో అవరోధాలు, పేదరికాన్ని అనుభవిస్తూ వస్తూ ఇక్కడ మీ భర్త గారి ప్రోత్సాహం ఎంతవరకు? చాలా 100% ఆయన ప్రోత్సాహమే. నేను ఇంటర్లో ఒక సబ్జెక్ట్ పోయిందండి, ఇంగ్లీష్ పోయింది. నాకు పెళ్ళైన తర్వాత అది రాయించారు, అది పాస్ అయిన తర్వాత డిగ్రీ తను వెంట ఉండి ఎక్కడికి వెళ్ళినా కూడా తను ఒక పక్క కార్ డ్రైవింగ్ చేస్తూ, ఆర్థికంగా పెద్ద కుటుంబం అండి మాది, అవన్నిటినీ అధిగమిస్తూ నాతో ప్రతి క్షణం నా దగ్గర ఉండి నాతో వచ్చి ఎగ్జామ్స్ రాయించడం దగ్గర నుండి నాకు ఎక్కడికి వెళ్ళాలన్నా తను తోడుగా వస్తారు, నాకు ప్రోత్సహిస్తూ ఉంటారు. ఇంకా నన్ను ఎప్పటికీ ఇంకా చదవాలి, ఇంకా రాయాలి, మన వాళ్ళ కోసం ఏదైనా చేయాలి, మన జాతి కోసం నువ్వు నిలబడాలి, చేయాలి అని ప్రోత్సాహాన్ని అందిస్తుంటారు. 100% ఆయన ప్రోత్సాహం వల్లనే నేను వచ్చాను. తర్వాత అండి నా భర్త సహకారంతోనే ఇంతవరకు వచ్చాను. మా గురువు గారి పాత్ర కూడా చాలా ఉందండి. బన్నాయిలయ్య గారు సొంత బిడ్డలా చూసుకుంటారు వారు, వారి భార్య కూడా విజయ్ గారు, వారు ప్రోత్సాహం, నా భర్త సహకారంతో నేను ఈ స్థాయికి వచ్చానండి. ఇంకా వారి సహకారంతో ముందుకు వెళ్ళటానికి ప్రయత్నం చేస్తాను. బిడ్డలంటే గుర్తొచ్చింది మేడం, మీకు ఎంతమంది పిల్లలు? ఇద్దరండి, ఒక పాప ఒక బాబు. పాప ఏం చేస్తుంది? నా కూతురు MBBS ఇప్పుడు ఫైనల్ ఇయర్ హౌస్ సర్జన్ చేస్తుందండి, ఈ 31st అయిపోతుంది. బాబు బీటెక్ ఫస్ట్ ఇయర్ చేస్తున్నాడు. వాళ్ళు ఎలా ఉంటుంది మేడం చదువులో? చదువుతారు సార్. మా కష్టం, మా భార్యాభర్తల కష్టాన్ని వాళ్ళు గుర్తిస్తారు, మమ్మల్ని స్ఫూర్తిగా తీసుకుంటారు. వాళ్ళు ఎలాంటి ఇబ్బంది లేకుండా బాగా చదువుకుంటారండి. పాప ఫస్ట్ అటెంప్ట్ నుండి MBBS సీట్ కొట్టింది, గవర్నమెంట్ సీట్ కొట్టింది. మేడం, మీరు సాహితీ రంగంలో ఎనలేని కృషిని మీరు అందిస్తున్నారు. ఇక్కడ మహబూబాద్ జిల్లాలో, ఉమ్మడి వరంగల్ జిల్లాలో. మీకు బన్ను ఐలయ్య గారు మీ గురువు అని మీరు చెప్తున్నారు. మీరు మళ్ళీ అంటే నేను
ఇప్పుడు మీరు మహిళా ఉపాధ్యాయురాలుగా ఉన్నారు పెనుగొండ జెడ్పీఎస్సీలలో. సార్. ఇప్పుడు ఉపాధ్యాయ వృత్తిలో అనేది మీకు ఎవరు ఆదర్శం? ఉపాధ్యాయ వృత్తి తీసుకోవడానికి ఆదర్శం అంటే సార్, ఇప్పుడు జ్యోతిబా పూలే తన భార్యను ఏ విధంగా చదివించాడో నా భర్త కూడా అలాగే నన్ను చదివించాడు. ఆ విధంగా సావిత్రిబాయి పూలే దళిత మహిళలకు, అసలు దళిత మహిళలు కాదు అసలు మహిళలకే చదువుకోవడం మహా పాపం అన్న రోజుల్లో తన భర్త స్ఫూర్తినిచ్చి చదువు నేర్పించి మొదటి ఉపాధ్యాయురాలుగా తనని తీర్చిదిద్దిన విధంగానే నేను కూడా అలాగే ఎదిగి వచ్చాను. ఆమె స్ఫూర్తితోటే నేను ఇప్పుడు ఒక దళిత మహిళగా ఎదిగాను అనడానికి, ఇప్పుడు నేను చదువుకోవడానికి బీజం నాటింది ఆ రోజు సావిత్రిబాయి పూలేనే, లేదంటే నేను కూడా ఈ స్థాయిలో ఉండేదాన్ని కాదు. ఆ స్ఫూర్తిగానే నేను ఈ ఉపాధ్యాయురాలుగా ముఖ్యంగా ఆడపిల్లలకి ఏ విధంగా విద్యను అందించాలి, వాళ్ళ నైతిక విలువలు ఎలా అందించాలి, వాళ్ళని ఎలా తీర్చిదిద్దాలనే ఆలోచనతో సావిత్రిబాయి పూలే స్ఫూర్తితోనే నేను ముందుకు నడుస్తాను కూడా. నా సర్వీస్ మొత్తం అలాగే నడుస్తానని నేను మాటిస్తున్నాను సార్. ఆనాడు మధ్యంతరంగా ఆగిన చదువుని మళ్ళీ రీస్టార్ట్ చేసి తనదైన శైలిలో సాహిత్య రంగంలో ముందుకు వెళుతూ ఒక దళిత మహిళలకు ఒక స్ఫూర్తిగా నిలిచారు తాళ్ళపల్లి యాకమ్మ గారు. వారి మాటల్లో ఇప్పటివరకు తను ఈ సాహిత్య రంగానికి వచ్చారు, మహిళలకు ఎలా ఉంటే స్ఫూర్తిదాయకంగా నిలుస్తారో వారి మాటల్లో గవర్నమెంట్ తెలుస్తుంది.